2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణంరాజు కొద్ది నెలలకే ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన తిరుగుబాటు చేశారు. నిత్యం రచ్చబండ కార్యక్రమం పేరుతో జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగాను ఆయన బాడీ షేమింగ్ చేయడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి రకరకాలుగా మాట్లాడేవారు. మొత్తం తెలుగుదేశం పార్టీ మీడియా క్రమం తప్పకుండా ఆయన లైవ్ను కూడా ఇచ్చేది. ఆ సమయంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రఘురామకృష్ణంరాజు పార్టీని ధిక్కరించాడు కాబట్టి ఆయన మీద అనర్హత వేటు వేయాలని లోక్సభ స్పీకర్ కూడా ఫిర్యాదు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఆయన మీద వేటు పడలేదు. దానిపైన కూడా చర్చ నడిచింది. ఒక విధంగా సవాళ్ళు చేసుకున్నారు. రఘురామకృష్ణంరాజు కూడా సవాల్ చేశారు. చేతనైతే లోక్సభ స్పీకర్ ద్వారా తన సభ్యత్వాన్ని రద్దు చేయించండి అంటూ మాట్లాడారు. నేను పార్టీని ధిక్కరించడం లేదు, లోపాలని ఎత్తి చూపుతున్నారంటూ చెప్పారు. నిజంగానే ఆయన మీద సస్పెన్షన్ వేటు వేయించలేకపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చాలామంది అవహేళన చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యే రోజు ఇలా మాట్లాడుతూ ఉన్నా, విమర్శిస్తూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేకపోయారు అంటూ చాలామంది విమర్శించారు. కొన్నిసార్లు అనివార్య పరిస్థితులు ఏర్పడతాయి. ఎంత పెద్ద నాయకత్వానికైనా, ఎంత పెద్ద పార్టీకైనా అధికారంలో ఉన్నా సరే కొన్ని ప్రతికూల అంశాలు వచ్చినప్పుడు ఎవరిని ఏమీ చేయలేని పరిస్థితులు వస్తాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటిదే ఫేస్ చేసింది. అయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ఇబ్బంది పడ్డారో, సొంత పార్టీ ఎంపీ రోజు అలా మాట్లాడుతూ ఉంటే ఎంత ఇబ్బంది పడి ఉంటారో మానసికంగా, ఈరోజు దాదాపు రఘురామకృష్ణంరాజు పరిస్థితి కూడా అక్కడికే వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు రఘురామకృష్ణంరాజు ఒక వ్యక్తిని సస్పెండ్ చేయండి పార్టీ నుంచి అంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీనే, సొంత పార్టీ నాయకత్వాన్ని ఎందుకు మీరు సస్పెండ్ చేయడం లేదు అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒక పోలీస్ అధికారిని ఎందుకు విచారించడం లేదు, విచారణకు పిలవడం లేదు, ఎందుకు అతన్ని సస్పెండ్ చేయడం లేదు అని కూడా రఘురామకృష్ణంరాజు పదే పదే డిమాండ్ చేస్తూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. అయినా సరే ఆయన ఘోషను వినేవాళ్ళు సొంత కూటమి ప్రభుత్వంలోనే కనిపించడం లేదు. పైగా రఘురామకృష్ణంరాజు ఇప్పుడు ఏపీ డిప్యూటీ స్పీకర్గా కూడా ఉన్నారు. తనను కొట్టిన వ్యక్తుల్ని తన సొంత పార్టీ వాళ్ళే వెనకేసుకొస్తూ ఉన్నారు అన్న బాధ రఘురామకృష్ణంరాజుకు ఉండడం అన్నది సహజం. ఒకవేళ నిజం కొట్టి ఉంటే అదే బాధ గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా అనుభవించి ఉంటారు కదా. నా పార్టీ గుర్తు మీద గెలిచిన ఒక ఎంపీ రోజు నన్ను పని కట్టుకొని మరీ రోజు తిడుతూ ఉన్నారే అన్న ఆవేదన జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రోజు అనుభవించే ఉంటారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు రఘురామకృష్ణంరాజు అలాంటి ఆవేదన అనుభవిస్తున్నట్టుగా ఉంది సొంత పార్టీ వాళ్ళ నుంచే. తాజాగా ఒక టీవీ ఛానల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది, రఘురామకృష్ణంరాజు ఎంత ఆవేదనతో ఉన్నారు అన్నది కూడా చాలా స్పష్టంగానే అర్థమవుతుంది. ఇప్పుడు చూస్తూ ఉంటే ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని పోల్చుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి కంటే ఈ ప్రభుత్వంలో తనకి ఇంకా ఎక్కువ అన్యాయం జరుగుతుందా, అవమానం జరుగుతుందా అన్న అభిప్రాయంతో రఘురామకృష్ణంరాజు ఉన్నారా అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది. ప్రధానంగా గతంలో సిఐడి చీఫ్గా పనిచేసిన సునీల్ కుమార్ని టార్గెట్గా ఆయన డిబేట్లో మాట్లాడారు. దాంతోపాటు సునీల్ కుమార్కి అనుచరుడుగా ప్రస్తుతం గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము భార్యకు బంధువుగా చెప్తున్న తులసి మీద ప్రధానంగా ఈయన బాణాలు ఎక్కువ పెడుతూ ఉన్నారు. సునీల్ కుమార్ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా కూడా చేశారు అప్పట్లో. అయినప్పటికీ సరే అతను శృతి మించిపోయి చివరకు వైసీపీ నాయకుల్ని కూడా టార్గెట్ చేయడం, ప్రకాశం జిల్లాలో ఒక ముఖ్య ప్రముఖుడు సొంతంగా జగన్మోహన్ రెడ్డికి తెలిసిన వాళ్ళని, మన వాళ్ళని కూడా ఇతను వేధిస్తూ ఉన్నాడు అని చెప్పేసరికి కొడాలి నాని లాంటి వాళ్ళు నేరుగా జగన్మోహన్ రెడ్డికి అతడు గుడివాడలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయబోతున్న రాముకు బంధువు అవుతారు, కోట్లాది రూపాయలతో వీళ్ళు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు అని ఫిర్యాదు చేసిన తర్వాత 100 కోట్లు సునీల్ కుమార్, ఈ తులసి వీళ్ళంతా సంపాదించారు ప్రభుత్వంలో అన్న ఫిర్యాదులు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికే ఒళ్ళు మండి నాకు తెలియకుండానే ఇంత వ్యవహారాలు నడుపుతారని చెప్పి సునీల్ కుమార్ను అక్కడి నుంచి తీసి పడేసి ఆ తర్వాత అగ్నిమాపక శాఖలోనికి వేశారు. ఆ అగ్నిమాపక శాఖలోనికి వెళ్ళిన తర్వాత కూడా ఈ ఫైర్ క్లియరెన్స్కి సంబంధించి మొత్తం ఇష్టానుసారం ఫైళ్లను క్లియర్ చేసి భారీగా సునీల్ కుమార్ సంపాదించేశారు. వీటన్నిటికీ పక్క ఆధారాలు ఉన్నాయి. ప్రైవేట్ సెటిల్మెంట్లు చేశారు. ప్రైవేట్ సెటిల్మెంట్లకు సంబంధించిన వ్యక్తులు కూడా ఆయన మీద ఇప్పుడు ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయినా సరే ఎందుకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం, మన ప్రభుత్వం సునీల్ కుమార్ని సర్వీస్ నుంచి సస్పెండ్ చేయడం లేదు అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నిస్తున్నారు. ఒక హీరోయిన్ను తీసుకొచ్చారన్న కేసులో నా అంత కేసు తీవ్రత లేకపోయినప్పటికీ హీరోయిన్ను తీసుకొచ్చారన్న కేసులో పోలీసు ఉన్నతాధికారులనే సస్పెండ్ చేశారు. మరి ఇది ఏకంగా హత్యాయత్నం కేసు నమోదైంది. అలాంటప్పుడు సునీల్ కుమార్ని ఎందుకు సస్పెండ్ చేయడం లేదు అని ప్రశ్నించారు. ఒక హీరోయిన్ కేసు అంటే కాదంబరి జత్వానికి సంబంధించిన కేసు అయి ఉండొచ్చు. ఆ కేసులో మొత్తం ప్రభుత్వం విపరీతంగా చాలా వేగంగా స్పందించి ఏకంగా పోలీసులను కూడా సస్పెండ్ చేసే వరకు పరిస్థితి తీసుకెళ్ళింది. రఘురామకృష్ణంరాజు మరి అంతకంటే తీవ్రమైనది, నన్ను కట్టేసి మరి కొట్టారు, టార్చర్ పెట్టారు, చంపాలని ట్రై చేశారు, మరి ఈ కేసులో మాత్రం మీరు ఎందుకు సునీల్ కుమార్ను విచారించడం లేదు, సస్పెండ్ చేయడం లేదు అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నిస్తున్నారు.
మరికొన్ని కీలకమైన ప్రశ్నలు కూడా అనుమానాలను కూడా ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సునీల్ కుమార్కు అసిస్టెంట్గా ఉంటూ అతడు చెప్పిన వెధవ పనులన్నీ చేసిన వ్యక్తిని గుడివాడ ఎమ్మెల్యే అంటే ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే రాము ఎలా దగ్గర పెట్టుకున్నారని కూడా రఘురామకృష్ణంరాజు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒక బండోడు నా మీద కూర్చొని గుండెల మీద కూర్చొని కొట్టారని చెప్పాను. అతడు తులసినే, అతడే ఇప్పుడు రాము దగ్గర ఉన్నారు, ఎమ్మెల్యే రాము దగ్గర. అతడు కూడా లోకల్లో నేనే కొట్టానని చెప్పుకుంటున్నారు. ఎస్పీ ఆఫీస్ దగ్గరికి అంటే ఒంగోలు ఎస్పీ ఆఫీస్ దగ్గరకు వచ్చి గుడివాడకు రారా చూసుకుందామని పోలీసులనే బెదిరించాడు అతను. వైసీపీ హయాంలో సునీల్ కుమార్కు లీగల్ అడ్వైజర్గా ఆ హోదాలో ఉంటూ ఇదే తులసి చంద్రబాబు నాయుడు నారాయణల మీద కూడా దొంగలు వాళ్ళు అమరావతి అలైన్మెంట్ మార్చేశారంటూ కేసులు పెట్టారు అతను. కానీ ఎందుకు ఈ ప్రభుత్వం అతన్ని పట్టించుకోవడం లేదు అని ప్రశ్నించారు ఆయన. అదే తులసి గుంటూరులో తెలుగుదేశం పార్టీ నా వల్లే గెలిచిందని చెబుతూ ఎస్పీ ఆఫీస్ వద్దకు వెళ్ళి అక్కడ నన్ను డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణంరాజుని నన్ను బూతులు తిడుతూ మాట్లాడితే చర్యలు తీసుకోరా, చంద్రబాబు లోకేష్ వల్ల గుడివాడలో ఈ విజయం రాలేదా, గుడివాడలో తానే ప్రాణ ప్రతిష్ఠ చేసే తెలుగుదేశం పార్టీ అని ఆయన చెప్తున్నారు. అంటే గుడివాడలో చంద్రబాబు లోకేష్ వల్ల పార్టీకి విజయం రాలేదా అని కూడా రఘురామకృష్ణంరాజు ప్రశ్నిస్తూ ఉన్నారు. అదే పోలీసులు తులసిని అరెస్టు చేసిన తర్వాత ఇన్ని అభియోగాలు ఉన్న తర్వాత కూడా ఎందుకు పార్టీ నుంచి అతన్ని సస్పెండ్ చేయడం లేదు అని కూడా ప్రశ్నిస్తున్నారు. గుడివాడలో ఎమ్మెల్యే రాము ఫోటో చిన్నగా, తులసి ఫోటో పెద్దగా ఉంటుంది. గుడివాడలో టీడీపీకి ప్రాణ ప్రతిష్ఠ చేశా అని చెప్పుకుంటున్నారు ఆయన. పుట్టినరోజు నాడు ఒక ఎంపీ తన మిత్రుడు అని, ఒక ఎమ్మెల్యే నాకు ప్రాణం అంటూ తులసి గురించి ప్రకటనలు ఇచ్చారు. టీడీపీ కార్యకర్త కాకపోతే ఆఫీసులో అతడి ఆధ్వర్యంలో పాలన గుడివాడలో ఎలా నడుస్తోంది అని కూడా రఘురామకృష్ణంరాజు ప్రశ్నిస్తూ ఉన్నారు. లక్ష కట్టి జీవితకాల సభ్యత్వం తీసుకున్నారేమో తెలుగుదేశం పార్టీకి సంబంధించి, అయినా సరే సస్పెండ్ చేయకూడదని ఏమీ లేదు. ఇలాంటి రౌడీలను అధికార పార్టీ ఇంకా వదిలేస్తే గుడివాడలో కూర్చోబెడితే దానికి ఏమనాలి? డిప్యూటీ స్పీకర్గా కాకుండా టీడీపీ సభ్యుడిగా వెధవల చేతిలో చావు వరకు వెళ్ళి వచ్చిన వ్యక్తిగా నా మనోవేదన బయట పెడుతున్నా. ఇలాంటి వెధవల్ని ఎంతకాలం పార్టీలో ఉంచుకుంటారు? తెలిసిన తర్వాత అయినా పక్కన పెట్టాలి కదా. కడుపు మండుతోంది. ఇన్ని తప్పులు చేసిన ఒక అధికారి నా వెనుక సైన్యం ఉందంటే వదిలేస్తారా? ఎందుకు సునీల్ కుమార్ని సస్పెండ్ చేయడం లేదు? ఒక హీరోయిన్ విషయంలో అధికారులను సస్పెండ్ చేశారు కదా, మరి ఇక్కడ ఎందుకు చేయడం లేదు? గుడివాడ ఎమ్మెల్యేకు అంత శక్తి ఉందా? సునీల్ కుమార్ బంధువుని అరెస్టు చేయడానికి వీలు లేదని ఎమ్మెల్యే చెబితే ఆపేస్తారా? గుడివాడ ఎమ్మెల్యేకి అంత శక్తి ఉందా? దీనికి ఇతన్ని కాపాడుతున్న అసలు శక్తి ఏది అని కూడా రఘురామకృష్ణంరాజు ప్రశ్నిస్తూ ఉన్నారు. నేను ఈ పదవిలో అంటే డిప్యూటీ స్పీకర్గా ఉన్నంత మాత్రాన మాట్లాడే హక్కు లేకుండా పోదు. ఇంత తీవ్రత కూడా అంటే తన కేసు అంత తీవ్రత లేని కేసులో పోలీసు అధికారులను సస్పెండ్ చేసినప్పుడు ఇందులో సునీల్ కుమార్ని ఎందుకు అరెస్టు చేయడం లేదు, సస్పెండ్ చేయడం లేదు? అడిగితే అడిగారు అంటారు, అడగరా మరి? కడుపు మండిపోతోంది. ఎందుకు సునీల్ కుమార్ని సస్పెండ్ చేయడం లేదు? 3 నెలల క్రితం నోటీస్ ఇచ్చారు సునీల్ కుమార్కు, 15 రోజుల్లో స్పందించాలన్నారు. కానీ ఆయన స్పందించకపోయినా కూడా ఆ తర్వాత ఏమీ చేయడం లేదు. అతడిని ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎందుకు సస్పెండ్ చేయడం లేదన్నదే అంతు చిక్కడం లేదు. మేమేమన్నా గాజులు తొడుక్కొని కూర్చోవాలా? జగన్ ఉన్నప్పుడు ఒక మెట్టు తగ్గాము, ఒక స్టెప్పు వెనక్కు తగ్గాం. ఇప్పుడు తగ్గితే మా మీద జనం ఉమ్మేస్తారు. నువ్వు మొగోడివి అనుకున్నాం, ఇప్పుడు కూడా నీ ప్రభుత్వంలో నిన్ను సేవ్ చేసుకోలేకపోతున్నావు అని ప్రశ్నించే పరిస్థితి ఉంటుంది. జనాలు ఉమ్మేసే పరిస్థితి ఉంటుంది మాకు ఈ ప్రభుత్వంలో కూడా న్యాయం జరగకపోతే. అందుకే ఈ పోరాటం అని కూడా రఘురామకృష్ణంరాజు చెప్తూ ఉన్నారు. నిజంగానే చూసే వాళ్ళకి ఎవరికైనా ఆశ్చర్యం అనిపిస్తుంది. వైసీపీ ప్రభుత్వంలో జరిగింది వేరైతే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రఘురామకృష్ణంరాజు ఒక సాధారణ వ్యక్తిని పార్టీ నుండి సస్పెండ్ చేయండి, నా గుండెల మీద కూర్చొని కొట్టిన వ్యక్తిని సస్పెండ్ చేయండి అని ఇలా బహిరంగంగా డిప్యూటీ స్పీకర్ హోదాలో మీడియా ముందు విజ్ఞప్తి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఎవరో ఏదో పెద్ద శక్తే ఆ తులసి అనే వ్యక్తిని కాపాడుతోంది అన్నది కూడా చాలా క్లియర్గానే అర్థమవుతుంది. ప్రస్తుతం వరకు ఎమ్మెల్యే రాము ఒక్కరు కనపడుతున్నారు. మొన్న ఆయన అరెస్టు చేసినప్పుడు అర్ధరాత్రి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పుడు కూడా ఎమ్మెల్యే రాము వచ్చి స్వయంగా తులసితో అరగంట పాటు చర్చలు జరిపి ఆ తర్వాత మరుసటి రోజు నుండి వెంటనే బెయిల్ కోసం శరవేగంగా పావులు గదిపారు. సో రఘురామకృష్ణంరాజును కూటమి ప్రభుత్వంలో లెక్క చేయడం లేదా? ఆయన మనోభావాల్ని తెలుగుదేశం పార్టీ నాయకత్వం కనీసం పరిగణలోనికి తీసుకోవడం లేదా? గతంలో ఈ స్థాయిలో తమకు మద్దతుగా పోరాటం చేసిన వ్యక్తి ఈరోజు ఇంత అవమానకరంగా చేయడం కరెక్ట్ కాదు, తప్పు చేసిన వ్యక్తిని పార్టీలో ఉంచుకోవడం తప్పు కాదు అని కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎందుకు భావించడం లేదు? కేవలం ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారు అంటే నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే ఎమ్మెల్యే రాము ఆయన కొత్తగా ఎమ్మెల్యే అయ్యారు. ఆయన అడ్డుకోవాలనుకున్న ఆయన శక్తి చాలదు. నిజంగానే తెలుగుదేశం పార్టీ పెద్దలు
రఘురామకృష్ణరాజుకు నిజంగా అన్యాయం జరిగితే కొట్టి ఉంటే ఆ కేసులో న్యాయం చేయాలని టీడీపీ పెద్దలు అనుకుంటే ఎమ్మెల్యే రాము ఏం అడ్డుకోలేరు. అయినా సరే రఘురామకృష్ణరాజు చెబుతూ ఉన్నట్లు సునీల్ కుమార్ని సస్పెండ్ చేయకపోవడం, తులసిని పార్టీ నుంచి కనీసం అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేసే ఆలోచన కూడా తెలుగుదేశం పార్టీకి లేదు అంటే రఘురామకృష్ణరాజును డెలిబరేట్లీ అంటే ఉద్దేశపూర్వకంగానే అవమానిస్తోందా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అన్న అభిప్రాయం అయితే కలుగుతోంది. దాదాపు రఘురామకృష్ణరాజు కూడా అదే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు.